గోదావరికని పట్టణంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయాన్ని శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఎన్సీపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మొదటగా పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్ గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతం రామగుండం నియోజకవర్గమని, ఉత్తర తెలంగాణకు రామగుండం గుండెకాయ వంటిదని, అందుకే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయాన్ని రామగుండం నియోజకవర్గంలోని గోదావరికని పట్టణంలో ప్రారంభించడం జరిగిందని, రాబో కాలంలో ఎన్సీపీ పార్టీని గ్రామాన వాడవాడకు విస్తరింపజేస్తామని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఎన్సీపీ పార్టీ కీలక పాత్ర పోషిస్తున్నదని అన్నారు. చిన్న మొక్కగానే ప్రారంభమైంది. రేపటి రోజున పెద్ద విషయమై ఎంతోమందికి ఆసరాగా నిలబడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం లోపల రామగుండం పారిశ్రామిక ప్రాంతం అనేది అతి ముఖ్యమైనది. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ లాంటి రామగుండం పారిశ్రామిక ప్రాంతం లోపల ఎన్సీపీ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయాన్ని ఈరోజు మేకల శ్రీధర్ యాదవ్ అన్నగారు తెలంగాణ రాష్ట్ర ఎన్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి వారి ఆధ్వర్యం లోపల ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, రామగుండం కార్పొరేషన్లోనైనా పెద్దపల్లి జిల్లా లోపలైనా కానీ ఎటువంటి ప్రజా సమస్యలైనా కానీ మేము ముందుండి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజల గొంతుగా ప్రభుత్వాన్ని అధికార వర్గాన్ని మేము ప్రశ్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై ఎన్సీపీ. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్కు, జిల్లా అధ్యక్షుడు గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్రులకు, సంఖ్య రాజేష్ కవ్వంపల్లి స్వామిలకు పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ నాయకులు చేనూరి నాగరాజు, సయ్యద్ ముజాహిద్, గొల్లపల్లి రాజు, కోట శ్రీనివాస, పొన్నం రజిత, మేకల రాజేశ్వరి, అరకొటి పద్మ, నోరు కనకలక్ష్మి, గుంటి జీలతో పాటు మహిళలు, ఎన్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.